అయిగారండి అమ్మాయి గారిని తీసుకురావడానికి గూడు బండి రెడీ చేశానండి. పదండి బయలుదేరదాం. సరే గాని రే ఇప్పుడు నేను ఎలా ఉన్నానో కరెక్ట్ గా చెప్పరా. నిజం చెప్పమంటారండి అబద్ధం చెప్పమంటారండి? అబద్ధం చెబితే ఏం జరుగుతుందో తెలుసు కదా. గౌడి గేదకి గాసుకు పంచ కట్టేట్టు ఉందండి. ఈ ఫేస్ కి చమత్కారం ఒకటి బాబు. ఎట్ట నువ్వు ఎన్ని సెల్లి చిన్నా మీ అయ్య చేసిన అప్పు తీర్చేంత వరకు నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే. వస్తావా? గోపన, సరోజిని మన ట్రెండ్ కి తీసుకురావాలంటే ఈ బండి స్టేషన్ కి రాకూడదు. ఇప్పుడు ఎలా? ఎలాగంటే ఐడియా. ఆ 2 సైమేకులు లాగి ఆ బావిలో పారై సరోజ్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే. ఎక్కువ పనే రైలు టైం అవుతుంది, తొందరగా పోనీ. ఏంట్రా ఇది? అయిగారండి చూడు చక్రాలకున్న సాయమకులు పీకి పడేసాడండి. మరి ఎట్టగరా ఇప్పుడు? మనం ఎట్టాగు స్టేషన్కి వెళ్ళాం కదండి, అందుకని చెరొక చక్రం తీసుకుని చక్రాలు ఆట ఆడుకుంటే మంచిగుంటదండి. సరే, ఆ చక్రం తీసుకో. అయ్యా చక్రాలు ఆట ఆడతావా? ఆగు. ఎందుకు బాబు డబ్బులు ఇస్తున్నారా? డబ్బు ఇవ్వకపోతే మీరు వెళ్ళరు కదా. పోండి. అయితే మేము అంతా వెళ్ళిపోవాలా బాబు? నా ట్రెండ్ నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. వెళ్ళు. ఇదిగో డబ్బు. ఓ ఇదిగో వెళ్ళు. కిందకి రాపాలనరా. ఇదిగో వెళ్ళు. వేరే చోట కారం చూసుకోండి. పోండి. లేడీ బచ్చనమ్మ పిల్ల పిందెలాగా లేత ముంజెలాగా ఉంది. ట్రెండ్ చూస్తే ఈ పిల్ల సరోజ్ అనుకుంటారు. కళ్ళదమ్మ డీడీ కొట్టెనమ్మ ఆ ఊపు చూసి మూడే బచ్చనంట. చెంగు చెంగు మని పొంగే ఈ పొగరు కంగే తిన్నదిక కయ్యాల వలన బెంగే తీర్చిపోనా. నాన్సెన్స్. స్టేషన్ కి బండి పంపించమని డాడీ టెలిగ్రామ్ ఇచ్చినా బండి పంపించలేదేమిటి? వయసు మెచ్చాలే సొగసు. నేను మా ఊరు వెళ్ళాలి. ఇక్కడ టాక్సీలు రిక్షాలు దొరకవా? దొరకవండి, ఎందుకంటే ఎవరు ఇక్కడ పారేసుకోరు. జోకేసావా? నీ మొహంలా ఉంది. ఈ సూట్ కేసు ఈ బ్యాగు బెదిరేశ్వరం దాకా మోసుకొస్తావా? కూలి ఎంత ఇమ్మంటావు? నా కట్టం చూసి తమరికి ఇష్టమైనంత ఇవ్వండి అమ్మగారు. ఆహా, పర్వాలేదే. కూలివాడివైనా జాలీగా ఉన్నావు, జెంటిల్మెన్ లా బిహేవ్ చేస్తున్నావే. మందంతా వీరో టైప్ అండి. ఏంటి? వీరో వీరో. ఓ, హీరోకొచ్చిన తిప్పలా? మరి ఆ పెట్టండి, పైన ఎట్టండి. ఓ పదండి. ఏమిటి ఇక్కడే దించేసావు? ఊళ్ళోకి తీసుకురా. నాకు రావాల్సింది ఇక్కడే ఇచ్చేయండి. మళ్ళీ ఊళ్ళోకి వెళ్తే మీకు స్థానబలం పెరిగిపోతుంది. నేను అడిగింది మీరు ఇవ్వలేకపోవచ్చు. అయ్యో, ఇదిగో రా. ఏంటది? 100 రూపీస్. నేను చేసిన కట్టానికి డబ్బులు తీసుకోవడం నాకు అలవాట్లేదు. మరి ఇంకేం కావాలి? ఏంటది? ఏం చదువుకున్నావు?
ముద్దు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాళ్ళు కొడతాను, మర్యాదగా తీసుకురా. ఓయ్, ముద్దులేవందే ఇక్కడి నుంచి కదలలేవు. రాస్కల్, నేనెవరో తెలుసా? బంగారయ్య కూతుర్ని. బూస్కెల్, నేనెవరినో తెలుసా? నీ బావని. ఇది నా ట్రెండ్. ఎలా ఉంది? అయ్యో! రే గాలిగా ఆయ్. ఆ తీగ తీసుకో, అట్టగనండి. తొందరగా చుట్టూ. ఎక్కడండి మీ మెడకండి? నరుక్కుంటా. ఆ మంచి చుట్టూ. అట్టగనే. ఎరా, రెడీ. ఓకేవా? ఆయ్, అయితే ఈ వైర్లు తీసుకెళ్లి బావి దగ్గర ఉన్న కరెంట్ మోటార్ కనెక్షన్ ఇచ్చాయి. అట్టగండి. జాగ్రత్త, వైర్లు బయటికి కనపడకుండా గట్టి కప్పాయి. నెమ్మదే. ఓకే. అమ్మయ్యా, కనెక్షన్ ఇచ్చేసానండి. స్విచ్ నొక్కావా? ఆయ్, ఇక తమరిని తీగల మీదకి తోసేయటమే కదండి. ఆ. సావ్. ఓరి నీ పాడి గంట షాక్ కొట్టి చస్తాను రా. అదేంటండి, ఊరికి మంచి జరగడం కోసం తమరు ఆత్మహత్య చేసుకుంటున్నారేమో అనుకున్నా. వచ్చేది నేను కాదురా, మరి ఆ కిట్టిగాడు. ఇప్పుడు ఆడ అమ్మాయిని కలవడానికి ఇక్కడికి వస్తాడు. అది బులిపిచ్చి అని ఇక్కడికి తీసుకొస్తుంది. ఆని 2 రెక్కలు ఇరిచి మనం తీగల మీద పారేస్తాం. షాక్ కొట్టిన కాకిలాగా ఆడి మారి చస్తాడు. కిట్టిగాడు నిజంగానే కరెంట్ షాక్ కొట్టి చచ్చాడని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారు. మన చేతికి మట్టి అంటకుండా పోద్ది. అమ్మా, ఇంకా రెట్టకు వచ్చేట్టుగా లేడు గాని పొద్దుపోతుంది. ఇంటికి పోదాం పదా. రారా. ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకో ఆ నవ్వు? నేను నీ దగ్గరకు వస్తేనే ప్రమాదం అన్నాడు ఆ మాయగాడు. ఇప్పుడేం జరిగింది? ఎంచక్క పాట కూడా పాడుకున్నావు. ఇందులో జోకేం లేదే, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఇదేంటిది, డ్రెస్ మారిపోయింది? లేకపోతే నా అడ్రస్ మారిపోతుంది. నువ్వా? నేనే బావా, నిన్ను రక్షించుకునేందుకు నీ ప్రియురాలి అవతారం ఎత్తా. మోసం, దగ. నీ ట్రెండ్ అర్థం చేసుకోలేక దెబ్బైపోయాను. నా ప్రియురాల్ని కలుసుకొని కూడా చేస్తావు కదా. ఆపు. నా లవ్ దెబ్బతింటే నీకు నవ్వుగా ఉందా? రమ్మండం వరకే నీ ఇష్టం, పోవడం నా ఇష్టం. అంటే ఏంటి? ఇలా నా వెంటే ఉండి నేను ప్రేమలో పడకుండా చేద్దామనా? వెళ్ళా, నిన్ను చూడాలన్నా నాకు అదోలా ఉంది. ఇంకెప్పుడు నాకు కనిపించకు. నువ్వు తలుచుకున్నా కనిపించొద్దా? నేను నిన్ను తలుచుకున్నా నువ్వు కనిపించొద్దు. అక్కడ సరోజ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుందో. అమ్మో, సరోజా, 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 సరోజా. ఇదే కదా మంచి, ఇక్కడే కదా ఉంటానుంది. బహుశా ఎదురు చూసి వెళ్ళిపోయి ఉంటుంది. కొంప ముంచేశావు కదా కన్నయ్య. కెట్టయ్యా, దొరికావురా గాలిగా. ఆయ్, మన చేతికి మట్టి అంటకుండా కిట్టిగాడు మట్టిలో కలిసిపోయే ఐడియా ఒకటి వచ్చిందిరా. మీరు మట్టి అయిపోతారేమో చూసుకోండి ముందు. నర్మయ్, ఆ కిట్టిగాడు కెట్ట పరమాత్ముడి యాసం కట్టి ఊరంతా తిరగటం అందరూ చూశారు కదా. అవును, చూశారు. దొరికిపోయాడు. ఎట్టా? అట్టాగేముందిరా, గుళ్ళో దేవుడి నగలు మాయమైపోతాయి. ఆ నేరం కిట్టిగాడి మీదకి తోస్తాం. కిట్టిగా లడ్డులాగా దొరికిపోయావురా. రండి అయ్యా రండి. ఆలోచించిన ఆశాభంగం మంచిదనం మించిపోవును. కొనండి బాబు, కొనండి. శిల్పం, పురాతన శిల్పం, ధర తక్కువ, ఇలువ ఎక్కువ. రండి బాబు రండి, చూడండి బాబు చూడండి, పురాతన శిల్పం. ఓహో, ఏమి శిల్పం. ప్రాణం ఉట్టి పడుతుంది. దీని చెక్కినోడు ఎవడో అమరి శిల్పి చక్కన అక్క కొడుకై ఉంటాడు. ఏమైనా సరే ఇది నా ఇంట్లో ఉండాల్సిందే. ఎంతకిస్తావయ్యా? సిక్కావు మామ. నేను శిల్పాన్ని కాదు మామ, ఆ గిలపాన్ని. శిల్పంలా నీ ఇంట్లో దూరతా, నీ కూతురుతో ప్రేమ ఆయన నడుపుతా, నీ భరతం పడతా. ఎంతకిస్తావంటే మాట్లాడవేడయా? 500 ఇచ్చుకోండి. 500? ఇంకో మాట చెప్పు. అలాగైతే 1000 ఇచ్చుకోండి. ఇంకో మాట చెప్పమంటే తగ్గించమని, ఎక్కించమని కాదు. ఆ విగ్రహం విలువ అట్లాంటిది మరి. అయితే తగ్గనంట. అంతే కదండి. అయితే నేనే తగ్గుతాలే. నాకొద్దు. వెళ్ళాలవో, ఈ విగ్రహాన్ని నీకు కాకపోతే ఇంకోటి అమ్ముతాను. ఎలాగోవాల మా మామింట్లో దూరాలని నేను ఇలా రంగేసుకుని బొమ్మనైపోతే నువ్వు అలా బేరమాడతావేంట్రా? వెళ్ళి ఆయన ఎంత కడిగి దానికి ఇచ్చాయి. ఏమంటావా? ఆగండి, ఎల్లరా.
ఏమండి? 400 ఇచ్చి ఇక్కడ పట్టుకెళ్ళండి బాబు. 400 ఇచ్చి పట్టుకెళ్ళండి బాబు. ఇంకో మాట చెప్పమంటావా? చెప్పండి. 200 ఇస్తాను. సరే ఇయ్యండి. గడిది శిల్పం ఎక్కడికి వచ్చేసింది? నేనే తీసుకొచ్చా బాబు. గడిది శిల్పం మెత్తగా ఉందడయా? పాతకాలం నాటి శిల్పం కదండి, కొద్దిగా మెత్తబడింది. పెదాలు కదపకుండా మాట్లాడుతున్నావేటి? పేదాలు కదల్చకుండా మాట్లాడించే సాధనం చేశారే గానీ ముందు డబ్బులు ఇచ్చి శిల్పం పట్టుకెళ్ళవా. భలే శాతం చేసేవా మొత్తానికి. ఇందా పోయి 4 మనుషులు మాట్లాడు. అలాగేనండి. ఇదిగోనయ్యా, వెళ్ళండి.